తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని తలంచుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఏలియా యెహోవా నన్ను బేతేలు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషా తనను. ఎలీషా యెహోవా జీవముతో నీ జీవముతోడు నేను విడవనని చెప్పగా వారిద్దరు బేతేలు ప్రయాణం చేసిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కూడా దీవించునుగా. ఆమె చిన్న ప్రాంతంలో నిమిషాలు వాక్యం ధ్యానించుకుందాం. ఆశ్చర్యకరంగా మీ దివ్య గ్రంథం ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మా ఒక్కొక్కరు మనం నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాం. ఆమె ప్రేమైన వల్లరా, మనము గత ఎపిసోడ్లో మనం బేతేలు గురించి కొంత నేర్చుకున్నాం. మేము బేతేలు గురించి మళ్ళీ ఇక్కడ చదువుకున్నాం. ఎలియా తన శిష్యుని ఎలీషాతో మరి మాట అంటున్నా, నేను యెహోవాను బేతేలు రమ్మన్నాను, బేతేలు ఎక్కిపోతున్నాను, బేతేలు వెళ్ళాలి, ఇక్కడ ఉండమన్నా. అయితే ఎలీషా ఒప్పుకోలేదు. యెహోవా జీవితం నీ జీవితోడు నేను నీ వెంట వస్తానన్నా అని గురువుని వెంబడిస్తున్నా. అనగా పరమగురు వేసే అడిగా మనం వెంబడించాలని అర్థం. పరమగురు వేసే అడిగాల్లో మనం వెంబడించాలి. అక్కడ గురువు అని ఎవరు పిలవద్దండి. పరమ యేసుకుడు మీ గురువు అన్న, తండ్రిని ఎవరు పేరు పెట్టానన్న. అంటే చాలామంది గురువు అంటుంటే చాలామంది. అయితే పరమగురు యేసుప్రభుని గుర్తించాలి. ఆమె అనుజను మనం ప్రవర్తించాలి. ఏదే అనుజ ఎలిషా ప్రవర్తిస్తున్నా, నేను వస్తాను, నేను ఎంత వస్తానన్నా. వింటారా? దాని గొప్ప ఆధిక్యత పొందారు. లోతు అనుజంలో లోతు బాగా నడవలేకపోయారు. ఉపస్థానం అయిపోయింది. జరా సంఘపతి చేసుకుని అడుగుజాలు సంఘం నడవాలి. లోతు భార్య నడవలేకపోయాయి. అది కానీ 22వ అధ్యాయం మరి 19వ వచనంలో అక్కడ రాయబడింది. లోతు వెనకలు ఆమె తిరిగి ఉపస్థానం అయిపోయాయి. అతని వెనకలను తిరిగి వచ్చి ఉపస్థానం మారిపోయింది. చంపారా? మరి మీరు ఎప్పుడు మర్చిపోవాలి. మనం ఆయన అడుగుజాన్ని నడవాలి. అడుగుజాన్ని నడవకుండా లోకం చూసాడైతే మరి శిక్ష ఉంటుంది. అది మనం అడుగుజాల్లో నడవచ్చున్నాం. మీరు గమనించండి, ఇక్కడ ఆదికాండం 19వ అధ్యాయం మీరు చూసినప్పుడు 26వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఆదికాండం 19:26 లోతు భార్య వెనక్కి తెరిచి వచ్చింది. గమనించారా? 26వ వచనంలో అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి వచ్చి ఇప్పుడు అతని వెనక లోతు దేవచ్చ నేను చెప్పే స్థలానికి వెళ్ళండి, స్వతంత్ర వల్ల అగ్నిరంగంలో కాల్చేయబడుతుంది, వెనక చూడగా అన్నారు. వెనక తిరిగి వచ్చింది అతని వెనక భర్త వెనక. అంతే భర్త అడుగుజా నడవలేదని అర్థం. అదేవిధంగా సంఘభర్త యేసు ప్రభు ఆయన నడవాలి. ఆయన అడుగుజా నడవకుండా ఉంటే శిక్ష ఉంటుందన్నమాట అర్థం. కాబట్టి లోతు ఉపస్థానం అయిపోయాడు. కాబట్టి ఈ విధంగా ప్రేర మనం గమనించినప్పుడు మరి చాలా గొప్ప సత్యం మనం నేర్చుకుంటున్నాం. మనము ఆయన అడుగుజా నడవాలి. ఏది అడిగితే ఎలిషా నడిచారు. బేతేలు పోతున్నాం, దేవుడి మందిరానికి పోతున్నాం. మరి రెండవసారి వాళ్ళు అంటున్నారు, మరి యెహోవాను ఎరుకో రమ్మంటున్నా అని అంటున్నా. దేవుడు నన్ను ఎరుకో రమ్మంటున్నా. ఎరుకో అది చాలా భయంకరమైన స్థలం. ఎరుకో దొంగలుండే స్థలం. అంతేకాకుండా ఎరుకో లోయ లాంటి స్థలం. మీరు గమనించాలి వాక్యం. మనము అదే 2వ రాజులు మనం చూసినట్లయితే దేవుడు ఏలు ఎక్కడ పంపిస్తాడు? 2వసారి రమ్మంటున్నా. నువ్వు ఎరుకోకు యెహోవాను పిలుస్తున్నా, నువ్వు ఇక్కడే ఉండే ఎలీషా, ఇక్కడ నేనే ఏదో చెప్తున్నా. కానీ అంత ఎలీషా ఏమన్నాడు మనం చూద్దాం. యెహోవా జీవంతోడు నీ జీవంతోడు. అదే 2వ రాజులు 2వ అధ్యాయం 4వ వచనం మాట రాయబడి 4వ వచనం
యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడవను, నేను నీ వెంట వస్తానంటున్నా. చూసారా, విడవక మరి శిష్యుడైన ఎలీషా గురువుని వెంబడించాలి. మనం విడవక ఆయన వెంబడించేటైతే ఆయన మనల్ని వాగ్దానం ఇస్తున్నాను. ఈ విడవని ఎడబాయనని వాగ్దానం ఇస్తున్నాను. ఈ విడవని ఎడబాయను నర్మత నాకేం చేయాలని గొప్ప ధైర్యంతో చెప్పాలి. ఆయన విడవని ఎడబాయి 13:5 మనం చూస్తున్నాం, 5 వచ్చినాను. కాబట్టి ఈ విధంగా మనము ఆయన విడవ గమనించేటైతే ఆయన మనం కూడా విడవ కాపాడుతుంటాం. అది చాలా అర్థం. అందుకే ఆ 4వ వచనం చెప్తున్నాడు 2వ రాజులు మరి 4వ అంటున్నా, పిమ్మని ఎలీషా యెహోవాను యెరికోకు పొమ్మని సెలవించున్నా, దానిలో దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవంతో నీ జీవంతోడు నేను నిన్ను విడవనైనా. వారిద్దరూ ఎరికో ప్రయాణం చేశారు. చూసారా, ఎరుకో భయంకర ప్రదేశం, ఎరుకో దొంగలున్న ప్రదేశం, ఎరుకో లోయ ప్రదేశం. అటువంటి భయంకర స్థలమైనప్పుడు కూడా మరి ఎలీషా వదలకుని గురువుని వెంబడిస్తున్నాడు. చూసారా, ఇది అడుగుజాలు నడుచుదనగా ఎంత శ్రమైనా కానీ మనం చేసే అడుగుజాలు నడవాలి. ఎన్ని కష్టాలు శోధనలు వచ్చినా వేదన వచ్చినా ఆ అడుగుజాలు మనం నడవాలి. ఆ దేవునికి చిత్తం, దేవుని కోరేది అదే. అదే పేరా మరి ఎరుకో భయంకర ప్రదేశం. ఎందుకంటే మనకి లూకాసు వార్త కనిపిస్తుంది. మన లూకాసు వార్తలో మరి ఒక మనిషి, ఒక వ్యక్తి 10వ అధ్యాయం మనం చూసినప్పుడు 30 చూసినట్లయితే లూకాసు వార్త 10వ అధ్యాయము 37 కొంచెం మనం చూద్దాం. పేరా ఇక్కడ చూడండి, 30 ఇక్కడ రాయబడి లూకా 10వ అధ్యాయం 30. అందుకే సిద్ధను ఒక మనుషుడు ఎరుషముని ఎరుకో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు, దొంగ చర్చికి. చూసారా, దిగి వెళ్ళొచ్చు అనగా అది లోయ ప్రదేశం, దిగి వెళ్ళాలి. దీని అర్థం ఏంటంటే ఎరుషముని ఎరుకోబోతున్నా. ఎరుషలేము ఎత్తైన ప్రదేశం, ఎరుషలేము అనగా ఉన్నతమైన ప్రదేశం, ఎరుషలేము అనగా దేవుడి పట్టణం, మహారాజు పట్టణం. ఈ మంచి ఆశీర్వాదకరమైన స్థలం వదిలిపెట్టి ఎరుకో శాపగ్రస్త దేశానికి పోతున్నా. ఎరుకో శపించబడిన దేశం కదా. అందుకే దేవుడు పోగొట్టుకొని విశ్వాసం దిగజారిపోతున్నారు చాలామంది. ఎరుకో ప్రయాణం అయిపోతున్నారు. నిజనా, అక్కడికి వెళ్తే ఏమైంది? దొంగ చికెన్ దిగువెళుతూ దొంగ చేతిలో చికెన్. వాళ్ళు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొర ప్రాంతం విడిచి, అతని బట్టలు దోచుకొని కొట్టి కొర ప్రాంతం విడిచిపెట్టారు. ఇది ఎరుకటువంటి ప్రదేశం, మంచి ప్రదేశమైనటువంటి ఆ యొక్క మరి ఎరుషం వదిలిపెట్టి మరి ఎరుకు దేవేదారు. వృత్తి రంగంలో కూడా ఎలిమెలకు దయమే. ఆ కుటుంబాలు కరువు వచ్చినంత మాత్రాన అందరూ దేవుని ప్రార్థిస్తున్నా. ఈ ఒక కుటుంబం మాత్రమే మేము మాత్రం సుఖంగా ఉండాలి, సమాధానంగా ఉండాలని మోయాబు ప్రారంభమైపోయారు. శపితమైన దేశం మోయాబు లోతుకి అక్రమ సంతానం. కెమోష్ దేవత అక్కడ ఆ రోజున మొదటి అధ్యాయం చదువుకున్నాడైతే మరి ఆ ఎలిమెల కుటుంబం, ఆ కుటుంబానికి మరి ఆ యొక్క మోయాబు దిగి వెళ్ళారు. అక్కడ పచ్చని బయలు చూచారు, ఇక్కడ కరువు. అది అక్కడ వెళ్ళి భయంకర శ్రమకు గురైపోయారు. ఏమంటే భర్త చనిపోయాడు మొదట. ఆయన పేరు ఎలిమెల కదా. దేవుడు ఎంత మంచి తల్లిదండ్రులు ఎంత మంచి పేరు పెట్టుకున్నారు చూడండి. ఎలిమెల కదా, దేవుడే నా రాజునంత, నా కుమార్ దేవుడు రాజుగా చేసుకుని జీవించాలి అని తల్లిదండ్రులు కోరుకొని పెట్టుకున్నారు ఆ పేరు. కానీ అతడు కెమోష్ దేవత దాసుడు అయిపోయారు. కెమోష్ దేవతను రాజుగా చేసుకున్నాడు. చూసారా, ఎలిమెల నయమనగా మధురం. మరి ఆ శాపరస్ దేశాన్ని శాపాలు తెచ్చుకున్నాను. ఇద్దరు కుమారులు చనిపోయారు. అన్యేశ్వరి వివాహం చేసుకున్నాను. ఋతు ఓర్ప 2 కుమారులు చనిపోయారు. 3 మండ్యాలు అయిపోయారు. చూసారా, ఎంత భయంకర. 2 కుమారులు మొహలోని కిలియం. మొహలు అనగా
మరి వ్యాధిగ్రస్తు కిలో బలహీనం ఆత్మీయ వ్యాధిగ్రస్తు ఆత్మీయ బలహీన దేవుని నిలవరు. అందులో మళ్ళా ఆ శాపరసం చేశాను, శాపాలు తెచ్చాను. అవునా? మరి తిరిగి బెత్తని బయట పంటలు పండి అని చెప్పి విషయం తెలుసుకున్నప్పుడు దేవుడు వారికి పత్రమాలను పంపించారు. అక్కడి మళ్ళా యూద బెత్తనికి వచ్చారు. ఓర్ప వదిలిపెట్టింది, రూతు అత్తన వెంబడించింది. ఇద్దరు మళ్ళీ బెత్తని చేరుకున్నారు. చుట్టూ శీలంతో వచ్చి నయం కదా అన్నప్పుడు ఏమో మాట, నా పేరు నయం అనకండి, నన్ను మారానండి, నా జీవితం చేదైపోయింది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నా జీవితం మధురంగా ఉన్నది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నా జీవితం మధురంగా ఉన్నది. దేవుని సన్నిధి ఎప్పుడైతే వదిలిపెట్టాను నా జీవితం చేదైపోయింది అంట. కానీ మారానండి అంట. ప్రజా కార్యారా మన దేవుని సన్నిధిలో మధురమైన వాక్యాలు, మధురమైన జీవితాన్ని అనిపించాలి. అవి మధురమైంది. దావీదు అన్నాడు కదా, కీర్తన 19:10 ఆయన వాక్యం విలువైందని. బంగారు కంటే వేరే బంగారు కంటే కూడా తగినది ఆయన వాక్యం. దేనికంటే జుండు దారుల మధురమైన, దేనికంటే జుండు దారుల కంటేనా మధురమైన వాక్యం. ఆ జీవితంలో మధురం మనకు. ఆయన సన్నిధిలో మనం మధురమైన జీవితం జీవించాలి. మధురమైన వాక్యాలని మధురమైన జీవితం జీవించాలి. అదే నోయ మేము మధురాన్ని పోగొట్టు, నన్ను మారానండి అంటారు. చూసారా? చేతి జీవితం చేతి జీవితం మధురంగా మార్చి వేస్తున్నాడు ఒక్కడే. ఆ సన్నిధిని మనం ప్రార్థించి అర్థించి మన జీవితం మధురంగా మార్చుకొని ఆయనకు ఇష్టమైన బిడ్డగా జీవించి ఆయన ఇష్టమైన సేవ చేస్తూ సాక్షిగా జీవించి ఆ మహిమ రాక ఎంత దూరం లేదు, చాలా సమీపమైనది. ఎంత సమీపం అంటే యాకోబుపత్రిక మనం చూసినప్పుడు 5:9 ఇదిగో న్యాయాధిపతి వాకు నిలబడిన అంటున్నా, న్యాయాధిపతి వాకు నిలుచున్నా, వాకు తిన్న వ్యక్తి లోపల వచ్చి చాలా ఎంత సమయం పట్టదు, త్వరగా లోపలికి వచ్చేసి అది యేసుకు సమీపంగా వాక్య దగ్గర ఉన్నట్టు సమీపంగా. కాబట్టి మనం రాగలు సిద్ధపడి అనేక సిద్ధపడి మనం సిద్ధపడి ఆ నిత్యత్వం వాళ్ళు శ్వాసం ఉన్నట్టు ఆత్మదాన్ని సాయం చేసి సిద్ధపడుతున్నా ఆమె ప్రార్థన చేస్తున్నా. ప్రభాదాయమైన కృపరత్న ఆశ్చర్యకరణ స్తోత్రములైనా ఎంతో మాత్రం అద్భుతంగా ప్రభా మీ వాక్యాలు మాకు బోధించే స్తోత్రములు చెప్పని వాక్యం మాత్రం అర్థం కాకుండా అందరి వాక్యం పరిమించేసి వాక్యం నీరు కట్టి ముగ్గురు ఆరాధన ద్వారా వాక్యం పరిమించేయమని అందరి కోరిక నెరవేర్చి వేసి ఉందని ప్రతి కొరతను తీర్చాను. ఆయన దేవత ఐశ్వర్యం చొప్పున క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరం తెచ్చి వారితో బిడ్డ కొరత మహిళ పొందమని అద్భుతాలు ధరించడం యేసు ప్రభువు వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమె ప్రవహించు క్రీస్తు కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చేరిన మనందరికీ మన ప్రభుత్వ పర్యంతం సదాకాలం తోడైండునుగాక. ఆమె